సోదరులారా, తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఆయనకు జబ్బు చేసినప్పుడు ఆయన ఏం చేశారు అది కూడా తెలుసుకుందాం. ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం సహీ బుఖారి 3268, సహీ ముస్లిం 2189వ హదీసులో తెలియజేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చేతబడి జరిగింది, చేతబడి చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలసిపోవడము, అలాగే కొన్ని సందర్భాలలో చేయని పనులు చేసినట్టుగా ఆయన తలుచుకోవడము, ఆ విధంగా కొంత అస్వస్థతకు గురయ్యారు మూసల సల్లం వారు. అయితే ఆయన అస్వస్థతకు గురయ్యారే కానీ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలలో ఏమాత్రం పొరపాటు జరగలేదు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలాతో దువా చేసుకున్నారు. అల్లా నా యొక్క జబ్బును నయం చేయి ప్రభు అని చెప్పేసి ముహమ్మద్ సల్లం వారు అల్లాహ్తో దువా చేస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో తెలియజేశారు, ఆయిషా నా జబ్బు గురించి నేను ఎప్పటి నుంచో అల్లాహ్తో అడుగుతున్నాను కదా, దానికి నాకు రాత్రి సమాధానం లభించింది. కళ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతున్నారు. కళ పడింది ప్రవక్త గారికి. ఇద్దరు దైవదూతలు వచ్చారు. తల దగ్గర ఒక దైవదూత కూర్చున్నారు, కాళ్ళ వద్ద ఒక దైవదూత కూర్చున్నారు. తల వద్ద కూర్చొని ఉన్నటువంటి దైవదూత సమాధానం ఇస్తున్నాడు, కాళ్ళ వద్ద కూర్చున్నటువంటి దైవదూత ప్రశ్నిస్తున్నారు. ఇతనికి ఏమైంది అని అడుగుతున్నారు. ఇతని పైన చేతబడి జరిగింది. ఎవరు చేశారు? లాబిద్ బిన్ అల్ ఆసిమ్ అనేటువంటి వ్యక్తి చేశారు. ఏ వస్తువులతో చేశారు? దువ్వెన మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట్రుకల ద్వారా చేతబడి చేశారు. ఎక్కడ పెట్టారు? దర్వాన్ అనేటువంటి బావిలో పెట్టారు. ఆ బావి గోడలో ఒక ఖర్జూరపు చెట్టు ఉంది, అందులో భద్రంగా పెట్టి ఉంచారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇద్దరు సహచరులను తీసుకొని వెళ్ళారు. దర్వాన్ అనేటువంటి బావి దగ్గరికి వెళ్ళారు. ఆ బావి యొక్క ఖర్జూరపు తుట్టులో ఒక మూట లభించింది. ఆ మూటలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట్రుకలు, ఆయన దువ్వెన, ఒక మైనపు బొమ్మ, ఒక నరము, ఆ నరానికి 11 ముడులు, ప్రతి ముడికి గుండు సూదులు ఉన్నాయి. ఆ బావిలో నీళ్లు ఎర్రగా గోరింటాకు వలె ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ బావిని పూడ్చేయండి, పూర్తిగా సమాప్తం చేసేయండి అన్నారు ముహమ్మద్ సల్లం వారు. తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చారు. జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి ఆ యొక్క చేతబడికి సంబంధించినటువంటి ఆ వస్తువులన్నీ కూడా 11 ముడులు నరానికి వేసి ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన దివ్యవాణి అవతరింపజేశారు. సూరే ఫలక్, సూరే నాస్, 113వ సూర, 114వ సూర, ఈ 2 సూరాలు దింపాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్ మిన్ షర్రి మా ఖలక్ వమిన్ షర్రి గాసికిన్ ఇదా వకబ్ వమిన్ షర్రి నఫాసాతి ఫిల్ ఉఖద్ వమిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్. 5 వాక్యాలు జిబ్రీల్ అలైహిస్సలాం వారు చదివారు. నేను పాతకాలపు ప్రభు అయిన అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. ఆయన సృష్టించినటువంటి ప్రతి దాని యొక్క కీడు నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. కమ్ముకున్నప్పుడు చీకటి కీడు నుండి, మరియు ముడులలో మంత్రించే వారి యొక్క కీడు నుండి, అసూయపరుడు అసూయ చెందేటప్పటి కీడు నుండి నేను అల్లాహ్ శరణు కోరుకుంటున్నాను. ఈ 5 వాక్యాల యొక్క అర్థాలు ఇవి. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ఒక్కొక్క ఆయతు చదువుతూ వస్తూ ఉన్నారు. తర్వాత సూరే నాస్, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్ నాస్. మానవుల ప్రభు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవమైనటువంటి అల్లాహ్ను నేను ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునేవాడి కీడు నుండి, వాడు ప్రజలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. మినల్ జిన్నతి వన్ నాస్, వాడు మానవ జాతికి చెందిన వాడైనా కావచ్చు, జిన్నాతుల జాతికి చెందిన వాడైనా కావచ్చు. ఈ 2 సూరాల యొక్క అర్థం ఇది సోదరులారా. సూరే ఫలక్ 5 ఆయతులు, సూరే నాస్ 6 ఆయతులు, 11 ఆయతులు. ఒక్కొక్క ఆయతు
జిబ్రీల్ అలైహిస్సలాం వారు చదివిపిస్తుంటే మోసల్లల్లాహు వారు చదువుతున్నారు, ఒక్కొక్క ముడి విడిపోతూ వచ్చింది. ఆ విధంగా ఆ ముడులన్నీ విడిపోయి గుండు సూదులని కింద పడిపోయిన తర్వాత చేతబడి విరుగుడైపోయింది. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తిగా స్వస్థత పొందారు. అల్హమ్దులిల్లా. చెప్పండి, చేతబడి ఎంత పెద్ద కీడు, ఎంత పెద్ద కీడది, ఎంత పెద్ద నష్టం చేసేది అది. అంత భయానకమైనటువంటి చేతబడినే విరిచేసినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు ఖురాన్లో ఉండగా, అంత అద్భుతమైనటువంటి దివ్య వచనాల ద్వారా మన జబ్బులు పోగొట్టుకోవాల్సింది పోయి, ఆ వచనాల ద్వారా అల్లాహ్ యొక్క శరణు కోరాల్సింది పోయి శైతాను మార్గాలను అనుసరిస్తున్నాడు. ఇస్లాముకు సంబంధం లేని వాటికి కట్టుకొని వాటిని శరణు కోరుతున్నారు. సోదరులారా, ఖురాను గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిఫా పెట్టాడు, ఆరోగ్యాన్ని పెట్టాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫా వ రహ్మతుల్ లిల్ ముమినీన్. మేము అవతరింపజేసేటటువంటి ఈ ఖురాను విశ్వాసులకు అశాంతం, స్వస్థత మరియు కారుణ్యప్రదాయిని అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. ఈ ఖురాను గ్రంథము విశ్వాసులు జబ్బులు నయించేస్తుంది. ఖురాను గ్రంథం నువ్వు నమ్మాల్సిన విధంగా నమ్మడం లేదు, నీకు ఖురాన్ ఆయతుల పట్ల ఈమాన్ లేదు, నీకు ఖురాన్ వాక్యాల పట్ల నమ్మకం లేదు, నీకు దర్గాల పట్ల ఉంది, బాబాల పట్ల ఉంది, ఔలియాల పట్ల ఉంది, ముజావుల పట్ల ఉంది, పీఠాదుల పట్ల ఉందే తప్ప నీకు అల్లాహ్ పట్ల లేదు నమ్మకం. మరి చేతబడి ఏ విధంగా విరుగుడైపోయింది. అల్హమ్దులిల్లా. చేతబడి కాదు, అంతకు మించినటువంటి కీడైనా సరే అల్హమ్దులిల్లా ఈ దివ్య వచనాల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రోగాలు నయం చేస్తాడు. అల్హమ్దులిల్లా. అంత మోస్ట్ పవర్ఫుల్ యొక్క ఆయతులు ఈ ఖురాన్ ఆయతులు. అల్హమ్దులిల్లా. ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్ బిరబ్బిన్ నాస్. ఈ సూరాల యొక్క ఘనత ఎలాంటిదంటే ముఅవ్విజాత్ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మునుపు ఏ ప్రవక్త కూడా ఇలాంటి అద్భుతమైన వచనాలు అల్లాహ్ ఇవ్వలేదు, నాకు ఇచ్చాడు. అల్హమ్దులిల్లా. నా ఉమ్మతుకు రోగాలను నయం చేసే, కీడులను నయం చేసే శక్తి ఈ ఆయతుల్లో పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్హమ్దులిల్లా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఏ వాక్యాల ద్వారా షిఫా పొందమని ప్రవక్త నేర్పించారో అవి పక్కన పెట్టేసి మనము వేటి అంటూ వెళ్ళిపోతా ఉన్నాం. సోదరులారా, ప్రవక్త గారికి జబ్బులు రాలేదా? ప్రవక్త గారి వ్యాధికి గురి కాలేదా? ప్రవక్త గారి మీద చేతబడి జరగలేదా? ప్రవక్త గారికి భోజనంలో విషం తినిపించలేదా? మరి ఏ రోజైనా ఆయన దర్గా చుట్టూ తిరిగారా? తాయతులు కట్టుకున్నారా? దారాలు కట్టుకున్నారా? ఆ ప్రవక్తను అనుసరించే ముస్లింలైన మీరెందుకు చేస్తున్నారు ఈ పని? మీ ప్రవక్త చేయలేదు, మరి మీరెందుకు చేస్తున్నారు? తాయతులు కట్టుకోమని, దారాలు కట్టుకోమని ప్రవక్త ఎక్కడా చెప్పలేదు, మరి మీరెందుకు చేస్తున్నారు ఈ పని? చెప్పండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, హృదయంతో ఆలోచించండి. 114 సూరాలలో ఎక్కడ కూడా ఈ తాయెత్తుల ప్రస్తావన, దారాల ప్రస్తావన, దర్గాల ప్రస్తావన, సమాధుల ప్రస్తావన ఎక్కడ కూడా కనపడదే మీకు? మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర లక్షల మంది సహాబాలు విద్య నేర్చుకున్నారు. అల్హమ్దులిల్లా. వారిలో ఏ సహాబా కూడా తాయెత్తు కట్టుకున్నట్టు, దారం కట్టుకున్నట్టు ఎక్కడ మీ కంటికి కూడా కనపడదే. మరి ఏ విధంగా మీరు, ఏ ఆధారంతో మీరు ఈ దారాలు, తాయెత్తులన్నీ కట్టుకుంటున్నారు? ఆలోచించండి. దారాలు, తాయెత్తులు కొట్టుకుంటే నా ఈమాన్ ఏమైపోతుంది, నా విశ్వాసం ఏమైపోతుంది అని భయం లేదా? సోదరులారా, దారాలు కట్టుకోవడం, తాయెత్తులు కట్టుకోవడం షిర్కు, బహుదైవారాధన. దీనికి పాల్పడిన వాడు అల్లాహ్ మీద నమ్మకాన్ని కోల్పోయాడు.